వందల ఎకరాలను కొంతమంది భూ కబ్జాదారులు ఆక్రమించుకొని చెట్లు వేయడమో లేదంటే చుట్టూరు కంచెలేయడమో ఈ గ్రామాన్ని సర్వనాశనం చేశారు. ఈ రెవెన్యూ సదస్సు ముఖ్య ఉద్దేశం అట్లాంటి భూముల్ని వెరిఫై చేసి బయటికి తీయాలా. కానీ జరుగుతున్నాయా? జరిపించగలిగే కెపాసిటీ ఉన్నాడు ఉన్నాడా? నేను ఎంఆర్ఓ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రాబ్లం ఏంటంటే కొన్ని వందల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి. మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో నేను చాలా గ్రామాలకు పోయా. చాలా మంది ఒకటే అడిగారు, నాయన 1 ఎకరా మాకేమైనా భూమి ఇప్పగలరా అని అడిగారు. చందకాయలపల్లిలో కావచ్చు, ఇడీపల్లిలో కావచ్చు, రకరకాల ఊర్లలో, కోనాపురంలో కావచ్చు, టంగుటూరులో కావచ్చు, ఇక్కడే ఉన్న హరిజనవాడ, మాది అరుంధతి వాడ, ఎవరికైనా 1 సెంటు భూమి ఉందా మీకు? ఎవరికన్నా ఏం రెవెన్యూ సదస్సుకు వచ్చి ఏం చేయాలి మీరు? ఏం అప్లికేషన్ ఇవ్వాలా? కొంతమంది అగ్రవర్ణాలకు, కొంతమంది మోతుబరులకు సంబంధించిన రెవెన్యూ సదస్సు ఇది. పేదలకు సంబంధించిన రెవెన్యూ సదస్సు కాదు ఇది. ఇవన్నీ కూడా రాజకీయం చేయాలంటే 10 మందికి మేలు చేసి రాజకీయం చేయాలి, కానీ 10 మంది నాయకుల కోసం బ్రతికే రాజకీయాన్ని నేను చెయ్యను. దయచేసి ఎంఆర్ఓ గారికి ఈరోజు వేడుకుంటున్నాం, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. నిన్న చింతకాయలపల్లి సత్రం దగ్గర కొంతమందిని అవమానకరంగా కొట్టారు. ఎందుకంటే ప్రభుత్వం సంబంధించిన భూమి, ఊరికి సంబంధించిన భూమిని వాళ్ళు పోయి, ఏమయ్యా మా ప్రభుత్వ భూమిని మీరు ఎట్లా దీన్ని జేసీబీ పెట్టి సాగు చేయాలని ట్రై చేస్తారని మాట్లాడితే కొడితే ఇంతవరకు వాళ్ళకి దిక్కు లేదు, కనీసం కేసు పెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి ఒక అనాగరిక సమాజంలో మనం బతుకున్నందుకు సిగ్గుపడుతున్నాను నిజంగానే. రాజకీయాల్లోకి ఇప్పుడు నాకు ఎక్కడో అమెరికాలో మంచి జీతాల్లో హ్యాపీగా ఉన్న నేను ఇంత దూరం వచ్చి ఎందుకు చేయాలనుకున్నాను రాజకీయం? పేదవాడికి, దళితులకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎక్కడైనా న్యాయం జరుగుతుందా? ఎక్కడైనా 1 ఎకరా భూమి ఇచ్చే పరిస్థితి ఉందా? రైట్. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో, నేను ఓపెన్గా చెప్తాను, ఈరోజు ఇక్కడ ఏదైతే సందేశం ఇచ్చారో అది మంచి ఉద్దేశం ఇచ్చారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలే మగవాడెవడు? అందరూ ఆలోచించాలా. నేను ఒకటే కోరుతున్నా, కేవలం కొంతమందికి మాత్రమే ఉన్న భూములు 10 మందికి దక్కాలా అంటే అందరిలో కూడా చలనం రావాలి. ప్రతి ఒక్కరూ నిలదీసి అడగాలి. ఎవరు అడుగుతున్నారు? మీటింగ్కి వస్తే బిస్కెట్లు, చాక్లెట్లు, దాంట్లో నీళ్ళు తాగి ఇంటికి పోవడం జరుగుతుంది. మాకు ఎక్కడో భూమి అని ఎంఆర్ఓ గారి అడిగే మనిషి కూడా చెప్పండి. ఇక్కడ భూమి అనేది ప్రతి ఒక్కరికి ఒక సామాజిక స్టేటస్, అది సోషల్ స్టేటస్. నాకు ఒక 2 ఎకరాల భూమి ఉందని గొప్పగా చెప్పుకునే దానికి ఒక స్టేటస్, అది ప్రిస్టేజ్ ప్రతి ఒక్కరికి. ఎంతమంది దళితులకు, ఎంతమంది బీసీలకు భూములు ఉన్నాయి? నేను కొన్ని ఏళ్ల నుంచి చూస్తున్నా, అన్నా మాకు 1 ఎకరా భూమి పెట్టినా అని. ఎక్కడైనా పెట్టగలుగుతున్నావా? చాలా మందికి బాధ కలగచ్చు, కొండే వాళ్ళకు లీడర్లకు కావచ్చు, లేకపోతే రకరకాల వ్యక్తులు బాధ కలగచ్చు. కానీ ఇది రాజకీయం కాదు. 10 మంది కోసం చేస్తేనే రాజకీయం. 10 మంది మంచి కోసం, 10 మంచి హితం కోసం రాజకీయం చేద్దాం. మనం ఇప్పటి నుంచైనా మారుద్దాం. నేను ఒకటే కోరుకుంటున్నా, ఎక్కడైతే ఇంకా ప్రభుత్వ భూములు మిగిలి ఉన్నాయో, ఏవైతే ఇంకా ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా అతి త్వరలో మనము ప్రజలకు పంచాలా. 1 ఎకరా, మన చింతకాయలపల్లికి పోతే 1 ఎకరా భూమి అని 10 సార్లు అడిగారు నన్ను. మాటిచ్చి వచ్చాను నేను చింతకాయలపల్లిలో. ఇంతవరకు ఆ రకంగా మనం ముందుకే పోలేకపోతున్నాం. నేను ఒకటే వేడుకుంటున్నా ఇక్కడ ఎంఆర్ఓ గారిని, మీరు కొంచెం స్పీడ్గా యాక్ట్ చేయండి. భూములను ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో గుర్తించి ప్రతి ఒక్కరికి, సరే అసైన్మెంట్ కమిటీ ఇంకో 6 నెలలు జరుగుతుందా, సంవత్సరం జరుగుతుందా తర్వాత కథ,